ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు చామంతి మొక్క గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు ఇళ్లలో ఉంది. చామంతి మొక్క అవునా! మెడిసినల్ వాల్యూస్ అది కూడానే అని అనుకోవచ్చు. చాలా ఆటిల మీద పనిచేస్తుందండి చామంతి మొక్క. చామంతి దాన్ని శతపత్ర అని కూడా అంటారండి. ఓకేనండి. మొక్క చూద్దామా ఇప్పుడు? ఇదండి చామంతి. ఇది చిన్న చామంతి. ఇందులోనే పెద్ద ఆకులుండి ఈ మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకొక వారంలో ఇడవచ్చు. ఇది ఒక చామంతి అండి. ఇది చామంతి మొక్క. తెలుసు కదా, అందరికీ తెలుసున్నది, ఇళ్లల్లో ఉంటుంది. మనం ప్రతి ఇంట్లోని ఇదివరకు పువ్వుల కోసం వేసుకునేవాళ్ళం. మనం బంతి మొక్కలు, చామంతి మొక్కలు అటువంటివి అనమాట. అది చామంతి అండి. అర్థమైంది కదండి. దాన్ని శతపత్ర అని కూడా అంటారనమాట. దీని వేరు రసం, ఓకే అండి, లేకపోతే ఆకుల రసం, లేదు మీరు ఎండబెట్టుకుని దాని కషాయం. ఆకుల రసం అయితే 2.5 తులాలు, అంటే 25 ml నుంచి 30 ml వరకు బాడీ వెయిట్ని బట్టి తీసుకోండి. ఇది తీసుకుంటే పొట్టలో ఉన్న క్రిములు, మోషన్ అవ్వకపోవడం, మూత్రబంధం అంటారు, అటువంటి వాటి మీద కూడా బాగా పనిచేస్తుందండి. చామంతిని సేవంతి అని కూడా అంటారండి, తరుణి అని కూడా అంటారు. అర్థమైంది కదండి. ఇది చామంతి మన అందరికీ తెలిసి ఉన్నదే కాబట్టి జాగ్రత్తగా వినండి. దీని వేరు కషాయం కానీ, పచ్చివేరు రసం కానీ, లేకపోతే ఆకు కషాయం కానీ, ఆకు కోసుకుని నీళ్ళ ఆరబెట్టుకుని చేసుకున్న కషాయం కానీ, రసం కషాయం ఏదైనా కూడా ఒక 25 ml తీసుకోండి. తీసుకుంటే వర్షాకాలం చూడండి, దమ్ము వస్తుంది కొంతమందికి, ఎగ ఊపిరి అంటాం మనం, అంటారు కదా, దాన్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. అదేవిధంగా మూత్రం అవ్వదు కొంతమందికి మోషన్ అవ్వదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా పొట్టలో ఉన్న క్రిముల్ని చంపి మోషన్, మూత్రం కొంచెం సాఫీగా అవడానికి కూడా పనిచేస్తుందండి. అలా అని అలవాటు చేసుకుని రోజు తాగేయద్దు. రోజు తాగిస్తే ఏమవుతుందంటే మన బాడీ మొత్తం దాని మీదే అలవాటు పడిపోతుంది. అర్థమైంది కదండి. ఇక పువ్వు కూడా అద్భుతమైన గుణం కలిగి ఉందన్నమాట. మీరు నీడని ఆరబెట్టుకుని పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు, లేదా టీ డికాక్షన్ ఎలా కాసుకుంటాం ఆ విధంగా పువ్వు యొక్క డికాక్షన్ కాసుకునండి, కొద్దిగా చక్కెర వేసుకుని కలిపి వాడితే పొట్టలో ఉన్న సమస్త క్రిములు పోతాయి. అదేవిధంగా చాలా చల్లగా ఉంటుంది పొట్ట. ఎవరైతే పొట్టలో అతి వేడుండి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది అమృతంలో పనిచేస్తుందండి. ఏం చేయాలండి, ఎండబెట్టుకున్న చామంతి రేకుల్ని ఏం చేయాలి, కషాయం కాసుకుని తాగాలి. అర్థమైంది కదండి. 1 తులం ఆకులు ఒక 200 ml వాటర్లో వేసుకోండి. 75 వరకు సన్నటి సెగబే మరగనివ్వండి. దాన్ని జాగ్రత్తగా వడపోసుకోండి. వడపోసుకున్న తర్వాత బాగా పిండండి. గుడ్డలో వడపోసుకుని దాంట్లో కొద్దిగా చక్కెర కలుపుకోండి, లేకపోతే పటిక బెల్లం కలుపుకోండి. షుగర్ లేని వాళ్ళైతే, షుగర్ ఉన్న వాళ్ళైతే బ్లాక్ టీ లాగా దీన్ని కాసుకుని కూడా తాగొచ్చు. అర్థమైంది కదండి. ఇది తాగితే పొట్టలో ఉన్న క్రిములు పోవడం, పొట్టలో ఉన్న అనేక రకాల వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుందండి. గుల్మం అంటాం, చెడు నీరు అంటాం, పొట్టలో ఉన్నది, దాన్ని గుల్మ వ్యాధి అంటాం మేము. అది రక్తంలో ఉన్న చెడు నీరు కానీ, మజిల్స్లో ఉన్నది కానీ, పొట్టలో ఉన్న చెడు నీరు కానీ, ఇవన్నిటిని తీసేయడానికి వేరు రసం, వేరు కషాయం కానీ, లేదు ఆకు రసం, ఆకు కషాయం కానీ, పువ్వు కషాయం అయితే పొట్టకి అద్భుతంగా పనిచేస్తుందండి. వేరు రసం, వేరు కషాయం, మన ఆకు కషాయం, ఆకు రసం దేని మీద పనిచేస్తాయంటే గుల్మం మీద చాలా బాగా. గుల్మం అంటే ఏమంటారంటే గుల్మ వ్యాధి అంటాం మేము. చెడు నీరు చేరుతుంది పొట్టలోకి, ఆ చెడు నీరుని కంట్రోల్ చేసి బయటికి పంపేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇది. అదేవిధంగా పొట్టలో వేడిని తగ్గించడం ఒకటే కాదు, ఇది పొట్టలో వాతం వల్ల కూడా అజీర్ణం ఇవన్నీ ఉంటాయండి. వాటిని కూడా తగ్గించి, అంటే వేడున్నా తగ్గిస్తుంది, వాతం ఉన్నా నార్మల్ చేస్తుంది. చేయడమే కాదు, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు లేడీస్కి మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాదు చూడండి, అటువంటి వాళ్ళకి కూడా మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి అవకాశం ఉందండి. దీంట్లో బాగా పనిచేస్తుంది. ఎన్నో రకాలన్నమాట. ఇది చామంతి పువ్వు ఇన్ని రకాలుగా పనిచేస్తుందా అని అనుకోవచ్చు. మనం పెళ్ళికి కట్టి లేకపోతే వీళ్ళల్లో వాడి బయట పాడేస్తూ ఉంటాం. దయచేసి అలా పాడేయద్దు. మీకు ఎక్కడ దొరికినా వీటిని ఏం చేస్తారంటే నీడను ఆరబెట్టుకుని, మనకి వర్షాలు పోయి చామంతి పువ్వు సాధారణంగా శీతాకాలం ఎక్కువ వస్తుంది కాబట్టి డిసెంబర్ నుంచి మొదలుపెట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ టైంలో దాన్ని కలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా ఆరబెట్టుకోండి. పురుగులు మందులు, ఎరువులు కొట్టకుండా, వాడకుండా ఉన్న
చామంతి పూలను కలెక్ట్ చేసుకుని వాడుకుని ఇంట్లో ఉంచుకుంటే కడుపు నొప్పి మీద పనిచేస్తుంది. వాతం వల్ల వాతశూల అంటాం మనం. ఏంటంటే అతి వాతం పొట్టలో ఉండటం వల్ల అజీర్ణం వల్ల వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుందండి. అదేవిధంగా అతి వేడి వల్ల కడుపులో ఉన్న ఉడుకుని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. కొద్దిగా చక్కెర కానీ ఇది కానీ కలుపుకొని తాగాలి. అంటే అటు పనిచేస్తుందండి, ఇటు పనిచేస్తుంది. అర్థమైంది కదండి. అలాగే దీని కషాయం పెట్టుకుని ఆ కషాయం గుడ్డ తడిపి ఆ గుడ్డని కురుపుల మీద వాటి మీద వేసారనుకోండి, ఆ కుళ్ళు వ్రణాలు అంటాం మనం, కుళ్ళిపోయే కురుపులు ఉంటాయి, అవి గమ్మున తగ్గవు, అవి కూడా పనిచేస్తాయి. అలాగే హోల్ ఉన్న కొంచెం లోపలికి లోతుగా ఉన్న కురుపులు ఉంటాయండి సన్నగా, అటువంటి వాటికి ఏం చేయాలంటే ఇంజక్షన్ సిరంజిలో నిమ్మలంగా కషాయం తీసుకుని గోరువెచ్చగా ఆ హోల్లోకి సూది తీసేసి నిమ్మలంగా అందులోకి మీరు పంపారనుకోండి ఈ కషాయాన్ని, అందులో క్రిములన్నీ చచ్చిపోయి మీకు చాలా తొందరగా ఆ గాయం అనేది తగ్గిపోతుందండి. అర్థమైంది కదండి. చామంతిలో అనేక రంగులు ఉంటాయి. ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, పసుపు ఉంటుంది. ఏ చామంతి అయినా సరే మీరు వాడుకోవచ్చు. అర్థమైంది కదండి. ఏం చేయాలి, చామంతిని ఆకు ఆరబెట్టుకుని తీసుకోవచ్చు, పచ్చిత్తాయి తీసుకోవచ్చు, పువ్వు ఆరబెట్టుకుని తీసుకోవచ్చు. చూర్ణం అయితే కనుక పువ్వు చూర్ణం కూడా తినొచ్చు. ఒకవేళ ఈ కషాయం ఇవన్నీ కుదరలేదు, మీ దగ్గర చూర్ణం ఉంది, ఒక 600 mg అంటే ఇలా 3 ఏళ్ళకు 2 సార్లు నోట్లో వేసుకోండి, కాసి నీళ్ళు తాగండి. బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఒక 70, 80, 90, 100 కేజీలు ఉన్నవాళ్ళు అయితే ఒక 3 సార్లు వేసుకోండి, 2 సార్లు కాకుండా 4 సార్లు దాకా వేసుకోవచ్చు. వేసుకుని కనుక గోరువెచ్చని నీళ్ళు తాగితే మీకు పొట్టలో ఉన్న క్రిములు చచ్చిపోతాయి, మీకు మోషన్ అవుతుంది, యూరిన్ కూడా సాఫీగా అవుతుంది, మూత్రావయవాల్లో ఉన్న ఇవి కూడా ఇబ్బందులు కూడా తగ్గుతాయి. కిడ్నీ మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కిడ్నీని శుద్ధి చేయడానికి అద్భుతమైన మూలికల్లో చామంతి పువ్వు యొక్క కషాయం కానీ చూర్ణం కానీ. ఇది ఎవరో ఊహించుండరు, అరే చామంతి పువ్వుకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని అనుకుంటారు. మన గ్రంథాల్లో ఎన్నో రకాలుగా రాసి ఉన్నాయండి. అందుకనే అనేక గ్రంథాలు చదివితే కానీ మేము ఇది చెప్పలేము. మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా, ఆ వీడియోలు చూడటం మానేసి నాకు ఫోన్ చేసేస్తున్నారు, మీరు ఏదో చెప్పారు అదేంటంటే చెప్పండి అని. నేను ఖాళీగా ఉండను దయచేసి, అర్థమైంది కదండి. బుక్స్ అయినా చదువుతాను, పేషెంట్లనైనా చూస్తాను, బుక్లైనా రాస్తాను. ఫ్యూచర్లో మీకు బుక్స్ వస్తాయి. అదేవిధంగా మీరు నేర్చుకోవడానికి కూడా క్యాంపులు కూడా పెడతాం. ఇప్పుడు మనం జహీరాబాద్లో ఉన్నాం, మా గార్డెన్లో అనేక వందల రకాల మూలికలు ఉన్నాయి. ఇక్కడే రూమ్స్ కడుతున్నాం, అన్నీ రెడీ అవుతున్నాయి, యోగశాల రెడీ అవుతుంది, అన్నీ రెడీ అవుతున్నాయి. ఫ్యూచర్లో మీరు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు, చక్కగా చిన్న చిన్న వైద్యాలు కూడా చేయొచ్చు. అర్థమైందండి. ఇంట్లో మన ప్రకృతిలో దొరికి మొక్కలు వాడుకుని చిన్న చిన్న వాటిని తగ్గించుకుని ప్రతిదానికి హాస్పిటల్కి పరిగెత్తక్కర్లేకుండా చక్కని ట్రైనింగ్ ఇక్కడ ఇస్తామండి. ఇన్ని రకాల పనులు నా మీద ఉన్నాయి కాబట్టి మీకు డౌట్ ఉంటే ఆ వీడియోలే మరీ చూడండి. అంతే తప్ప సార్ ఏదో ఖాళీగా ఉన్నాడేమో వీడియో పెట్టాడు అని ఆ వీడియో సగం చూసే ఫోన్లు చేసేస్తున్నారు. లేకపోతే నేను చెప్పింది మీరు అలా చెప్పలేదు ఇంకోలాగా చెప్పారు అంటున్నారు. నేను చెప్పింది ఏది మర్చిపోనండి. అర్థమైంది కదండి. ఈ విధంగా చామంతి మొక్కను మీ ఇంట్లో కుండీలో పెంచుకోవచ్చు. బోల్డ్ చామంతి మొక్కలు పెంచుకోవచ్చు. 2 కుండీలు ఉంటే మీకు చక్కగా 2-3 కేజీలు ఫ్లవర్స్ వస్తాయి. వాటిని జాగ్రత్తగా నీడన ఆరబెట్టుకుంటే మీకు ఒక అద్భుతమైన మెడిసిన్గా పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా పొట్టకి అటు అతి చలవ తగ్గుతుంది, అతి వాతం అంటాం, పొట్టలో ఉన్న వాతం, దానివల్ల ఇండైజెషన్ వచ్చి కడుపు నొప్పి వస్తుంది. అలాగే అరుగుదల పెరుగుతుంది, అతి వేడిని కూడా తగ్గిస్తుంది, కిడ్నీని బాగు చేస్తుంది, మూత్రావయవాలను బాగు చేస్తుంది. మీకు ఈ అతి చలవ అతి వేడి వల్ల మోషన్ బయటికి రానిది ఉంటే మూత్రబంధం అంటాం. అర్థమైందండి. యూరిన్ని ఆపుతుంది అనమాట. ఆగిపోయిన యూరిన్ని సాఫీగా చేస్తుంది, మీకు మోషన్ ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. పేగులకి అద్భుతమైన బలాన్ని ఇచ్చే ఒక చక్కని ఔషధం చామంతి చెట్టు అండి. ఓకేనండి. నమస్కారం.